పెద్దశంకరంపేట మండలం సమన్వయ కమిటీ ఆధ్వర్యంలో పండుగ సాయన జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో కె సాయిలు మహారాజ్ ముదిరాజ్, టి శంకర్ ముదిరాజ్, ఎన్ రమేష్ ముదిరాజ్, శ్రావణ్ కుమార్ ముదిరాజ్, సుధీర్ ముదిరాజ్, ఒడ్డు సత్యనారాయణ ముదిరాజ్, మల్లేశం ముదిరాజ్, దండు శ్రీను ముదిరాజ్, నిమ్మలగారి సాయిలు ముదిరాజ్, టి సాయి విఘ్నేష్ ముదిరాజ్, కిరణ్ ముదిరాజ్ మరియు తదితరులు పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. జయంతి సందర్భంగా మనం ఈరోజు పెద్దశంకరంపేట ముదిరాజ్ సమన్వయ కమిటీ సమక్షంలో పండుగ సాయన్న గారి జయంతి జరపడం జరిగింది. ఆయన పీడిత ప్రజల కొరకు, పేద ప్రజల కొరకు, బీద వర్గాల కొరకు ఆయన ప్రాణాలను త్యాగం చేసి మన ఉన్నత వర్గాలతోటి ఈశ్వరులతోటి పెద్ద పెద్ద రెడ్డితో కొట్లాడి ఆయన మన ముదిరాజ్ సామాజిక వర్గానికి కానీ, దళితులకు కానీ, మన బీద వర్గాలకు అన్ని ఎంతో కులాల కొరకు పోరాడి ఆయన యొక్క జీవనాన్ని దానపడింది. కాబట్టి మహానీయుని మన అగ్రకులాల వాళ్ళు ఇతను ఉంటే మనకి చేయాలని చెప్పి మన అనుసరిస్తామని చెప్పి దాంతో ఆయనను కుట్రపూరితంగా చంపివేయడం జరిగింది. కావున ఈ రోజు నుంచైనా మన ఎంతమైన అణగారిన కులాలందరూ కూడా చైతన్యమై, ఎందుకంటే పెత్తనం ఎప్పుడో పోయిందని చెప్తున్నారు కానీ ఇప్పటికి పోలేదు. మరి వాళ్ళందరూ పెత్తనం తీసేసి గుజరాతులు కానీ వెనుకబడ్డ కులాలందరూ కానీ ఐక్యమై రేపు రాబోయే కాలంలో రాజ్యాధికారం తీసుకొని రెడ్డిల రాజ్యం కానీ, ఉన్నత వర్గాల రాజ్యాన్ని చేపించి మన పీడిత వర్గాలకు అధికారం వచ్చినాడే మన రిజర్వేషన్లు కానీ, మన యొక్క వర్గీకరణ కానీ, మన ఉద్యోగాలు కానీ, రాజకీయాలు కానీ, ఆస్తిలు కానీ అందరం ముందుకెళ్ళగలుగుతాం. కాబట్టి అతని యొక్క ఆశయాలను మనం కొనసాగిస్తూ పండుగ సాయం అడుగుజాడలో మనం అందరం నడిచి ముందుకెళ్ళాలని చెప్పి ఈ యొక్క వేదిక నుంచి మన అందరికీ పిలుపునిస్తున్నాం. కాబట్టి అందరూ కూడా ఆ నడుగుజాడలు నడుచుకుంటూ సామాజిక వర్గాన్ని, మన ముదిరాజ్ వర్గాన్ని, మన యొక్క వెనుకబడే వర్గాన్ని, మన యొక్క దళిత వర్గాన్ని, మన యొక్క పీడిత వర్గాలను ముందుకు తీసుకెళ్లాలని చెప్పి సభాముఖంగా మీ అందరిలో మనం చేస్తూ ఈ అవకాశం అందరికీ